కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్నాథపురం సమీపంలోని రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 లక్షలకు పైగా రైతాంగం ఈ సభలో పాల్గొంటారనే అంచనాలతో జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. 1500 పోలీసులు బందోబస్తు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్న రైతు ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురం గ్రామంలోని మోత్కుపల్లి క్రాస్ రోడ్లో ఏదైతే రైతు ఆశీర్వాద సభ ఉందో సభ జరిగే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. రైతు ఆశీర్వాద సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా తరలి వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల పైచీలకు రైతులు కూడా ఈ సభకు రానుండడంతో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. సభాస్థలంలో కూడా గత నెల 30 జరగనున్నటువంటి సభ వాయిదా పడడం, ఆ తర్వాత వర్షాభావం కారణంగా కొంత వర్షాల ఎఫెక్ట్ వల్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు సభను విజయవంతం చేసేందుకు ఇటు అధికార యంత్రం కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. దాదాపు 300 మంది ఆఫీసర్స్, 3500 మంది కానిస్టేబుల్స్ కూడా ఈ విధులు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన అత్యంత ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే సంబంధిత బహిరంగ సభ జరిగేటటువంటి ప్రాంతంలో అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన పరిస్థితుంది. చైర్స్ అన్ని కూడా వేసి వచ్చేటటువంటి రైతులకు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయం కల్పించడం కావచ్చు, అలాగే మజ్జిగ పంపిణీకి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అలాగే పూర్తి స్థాయిలో వచ్చే వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వినే విధంగా సీఎం సభకు సంబంధించి ఆయన చెప్పే మాటలు వినేందుకు పూర్తి స్థాయిలో ఎల్ఈడీలు కూడా అన్ని చోట్ల కూడా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఈ సభకు తరలాలని ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే కేబినెట్ మంత్రులు కావచ్చు తెలిపిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సభ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ హెలిప్యాడ్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దాని తర్వాత బహిరంగ సభకు 3 గంటల 15 నిమిషాలు ఈ బహిరంగ సభ వేదిక మీదకి రానున్నారు. దాదాపు 2 గంటల పాటు 5 గంటల వరకు కూడా సభాస్థలంలో ఆయన ఉండనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పాస్బుక్ల పంపిణీ ఉందో దాని తర్వాత రైతు భరోసాకు సంబంధించి 1009 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయిలో 9 రోజుల్లో దాదాపుగా మొత్తం రైతు భరోసాకు సంబంధించి నిన్నటి వరకు 8 ఎకరాల వరకు కూడా రైతు భరోసా జరిగింది. ఈరోజు 54 ఎకరాల వరకు ఉన్నటువంటి వారికి కూడా రైతు భరోసా ఇచ్చే విధంగా, పెట్టుబడి సాయం కింద ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో అయితే నిధులు విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా రైతాంగానికి ఏమేమి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, గడిచిన 2.5 ఏళ్లలో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది, వ్యవసాయ రంగం సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగ దాంతోపాటు ఉన్నటువంటి సంఘాలకు కావచ్చు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందనే పూర్తి స్థాయిలో తెలిపే విధంగా రైతు ఆశీర్వాద కూడా సభలో అందరూ కూడా ప్రసంగించున్నారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులతో పాటుగా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రెస్టేజ్గా తీసుకొని పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి సంబంధించిన క్యాడర్లందరినీ కూడా ఈ మీటింగ్కి తరలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరిగింది. ఈ మోత్కుపల్లి క్రాస్ రోడ్డు వచ్చేటటువంటి ప్రాంతాలన్నీ కూడా 3 రూట్లలోకి మొత్తం కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా, వచ్చే బస్సులకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా మీటింగ్కి వచ్చేటటువంటి రైతులకు బస్సుల ద్వారా వస్తారు కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ మళ్లింపు ద్వారా రూట్ మ్యాప్ ద్వారా ముందుగానే పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో 300 మంది పోలీసు అధికారులు అనినిత్యం కూడా ఈ ప్రాంతం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ ద్వారా ఎక్కడికక్కడ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా స్టేజ్ దగ్గర నుంచి కూడా సభాస్థలం పూర్తిగా చివరి వరకు కూడా ఈ పోలీసు అధికారులు కూడా భద్రత ఏర్పాటు చేయనున్నారు. 3 అంచెల భద్రత నడుమ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, అలాగే ముఖ్య నాయకులు కావచ్చు ప్రసంగం తర్వాత పూర్తి స్థాయిలో అయితే రైతులకు ఒక వేడుకల పండుగలా జరిపేందుకు అయితే రైతు ఆశీర్వాద సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మలంగా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి రైతు మేళా కావచ్చు, ఈరోజు జరగనున్న రైతు ఆశీర్వాద సభ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు ఏ విధంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకు ఎట్లాంటి ఉపాధి అవకాశాలు పెరిగినాయి, అలాగే వ్యవసాయ రంగాన్ని ఎట్లాంటి పెద్దపీత వేస్తుందని తెలిపే విధంగా ఈ యొక్క సభ జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంబంధించిన క్యాడర్ కూడా ఈ మీటింగ్కి తరలి వస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి తుమ్మల, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా ఇప్పటికీ ప్రాంతాలను పలుమార్లు సందర్శించడం జరిగింది. పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే సిపి కావచ్చు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ముమ్మర ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కిరణ్ ఖమ్మం జిల్లా.